హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు బాడీ గార్డ్. సో హోప్ అందరికీ ఈ స్టోరీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. బట్ స్టిల్ మన వైపు నుంచి అంతగా కమెంట్స్ కానీ లైక్స్ కానీ సపోర్ట్ కానీ దొరకట్లేదు. సో ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి. ఐ విల్ బీ మచ్ హ్యాపీయర్. ఓకే, ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే, గౌరీ వాళ్ళ అమ్మకి తను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తను ప్రేమించిన అబ్బాయిని బెదిరిస్తుంది. దట్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ ఇంట్లో జరిగిన విషయం చెప్పేస్తాను అని చెప్పి. సో దానికి భయపడి ఆ అబ్బాయి తన్ని గుడ్కి తీసుకెళ్ళి పెళ్లి చేసుకొని తన్ని గెస్ట్ హౌస్లో ఉంచుతాడు. అండ్ ఇటువైపు రక్ష చాలా ఫీల్ అవుతుంది అనమాట. గిల్ట్గా ఫీల్ అవుతుంది. ఏంటి అంటే, అరే నేను ఒక్కసారి వాళ్ళ అమ్మగారితో దగ్గరికి వచ్చి నేను జరిగిన విషయం ఏంటి అనేది చెప్పుంటే బాగుండేది, అనవసరంగా ఇంత దూరం వచ్చి ఉండేది కాదేమోనని తన గిల్ట్లో ఉంటుంది. అలా తన +2 అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా తను చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు తనకి. బికాస్ తను ఒక గిల్ట్లో ఉండిపోయింది. అండ్ తన మనసు అన్నీ మారిపోయాయి. తను కామ్ అయిపోయిందనమాట. ఇంకా తర్వాత ఎగ్జామ్స్ రాస్తారు. ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఈలోపు సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ తాతగారు చనిపోతారు. ఇంకా ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో ఒకరోజు గౌరీని రోడ్డు మీద చూస్తుంది రక్ష. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇంకా గౌరీని ఇంటికి తీసుకొస్తుంది రక్ష. వచ్చేసరికి మన డాక్టర్ కూడా రెడీగా ఉంటారు. చూసి టెస్ట్ చేసి చాలా వీక్గా ఉంది, అసలు ఏం చూస్తున్నారు మీరు, ఆ అమ్మాయిని ఎలా చూసుకోవాలో కూడా తెలియదా, ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని ఇలానేనా చూసుకునేది, ఎంత వీక్గా ఉందో తెలుస్తుందా మీకు, అది ఇదని తిడుతుందనమాట రక్షని. అంటే రక్ష, అయ్యో ఆంటీ అసలు నాకు ఏమీ తెలీదు, నాకు ఆ రోజు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ అమ్మాయిని ఇప్పుడే చూస్తున్నాను, అసలు ఏం జరిగింది అనేది చెప్పుద్దనమాట. చెప్తే, అయ్యో అవునా అమ్మా సారీ, బట్ ఆ అమ్మాయి అసలు చాలా వీక్గా ఉంది, ఎన్ని రోజుల నుంచి తిండి తినట్లేదో ఏమో, మరి చాలా వీక్గా ఉంది, ఆ అమ్మాయికి ఎక్కువ రోజులు కూడా లేదు డెలివరీ టైంకి, ఈ టైంలో ఇంత వీక్గా ఉంటే తన ప్రాణానికే ప్రమాదం, కాబట్టి ఇకనైనా తన మీద ఎక్కువ తనకి మంచి ఫుడ్ ఇవ్వండి, మంచి ప్రోటీన్ ఇవ్వండి, మంచి ఎక్కువగా ఫ్లూయిడ్స్ ఇవ్వండి అని చెప్పి అన్నీ ఏమేమి ఇవ్వాలి, ఏమేమి తినిపించాలి అన్నీ చెప్పేసి ఇంకో 15-20 రోజుల్లో అమ్మాయికి డెలివరీ అయిపోతుంది. ఈ లోపు ఆ అమ్మాయికి మంచి ఆహారాన్ని అందించమ్మా అని చెప్పి అన్నీ ఏం తినొచ్చు ఏం తినకూడదు అన్నీ చెప్పి వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోతున్న తర్వాత ఇంకా రక్షకి ఏం చేయాలో అర్థం కాక, సరే ఒకసారి మేరీకి అయితే ఫోన్ చేద్దామని చెప్పి మేరీకి ఫోన్ చేస్తుందన్నమాట. చేసి జరిగింది చెప్పి అర్జెంటుగా ఇంటికి రావే అనగానే సరే అని తను కూడా వెంటనే ఇంటికి బయలుదేరి రక్ష వాళ్ళ ఇంటికి వచ్చేస్తుందన్నమాట. చూసి ఆశ్చర్యపోతుంది గౌరీని ఆ పరిస్థితిలో. తర్వాత ఏంటి ఇలా తీసుకొచ్చావు అంటే జరిగింది చెప్పుద్ది అనమాట. ఇట్లా వస్తుంటే ఇలా కనపడింది, తీసుకొచ్చాను అని చెప్పుద్ది అనమాట. సరే అని చెప్పేసి ఇంకా ఇద్దరు గౌరీ ఎప్పుడు లేస్తుందా అని చెప్పి అక్కడ కూర్చొని ఉంటారు. తనకి గ్లూకోజ్ పెడుతున్నాం, గ్లూకోజ్ ఎక్కుతూ ఉంటుంది. సడన్గా కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూస్తుంది అనమాట. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఇంట్లో ఉంటుంది. అరే నేను వీధిలో కదా ఉంది, సడన్గా ఇంట్లో ఉన్నా, ఎవరింట్లో ఉన్నానో ఆ ఆతృత, భయం ఉంటుంది కదా, ఆ భయంలో టక్కన లేచి కూర్చుంటుంది అనమాట. కూర్చోగానే వాళ్ళిద్దరూ రక్ష అండ్ మేరీ, ఓ గౌరీ భయపడకు, నువ్వు క్షేమంగానే ఉన్నావు, నా దగ్గర ఉన్నావు అని రక్ష అంటదన్నమాట. అప్పుడు రక్ష ఫేస్ క్లియర్గా చూసి, రక్ష నువ్వా అని ఇటు చూస్తే మేరీ వాళ్ళిద్దరిని చూసి ఏడ్చేస్తుంది అన్నమాట. గౌరీ ఏడ్చేసిన తర్వాత సరే అసలు ఏమైంది, ఏంటి ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు అని అనగానే అప్పుడు చెప్తుంది అనమాట. లేదు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, కాకపోతే గుళ్ళో పెళ్ళి చేసుకున్నాడు, కానీ నేను అది లీగల్ అయితే బాగుంటుంది, నాకు నా పిల్లగాడికి కొంచెం సెక్యూరిటీ ఉంటుందని చెప్పి నేను వాడిని రోజు అడగడం మొదలుపెట్టాను, లీగల్ చేసుకుందాము, మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుందాము అని చెప్పి. వాడేమో రోజుకి మా పేరెంట్స్ని ఒప్పిస్తా అని రోజు ఏదో ఒక సాకు చెప్తున్నాడు. నేను ఇంకా చాలా గట్టిగా అడిగేసరికి, అసలు నువ్వెవరు,
న్- నీకు నాకు సంబంధమే లేదు, అసలు నాకు ఆ కొడుక్కి సంబంధమే లేదని నన్ను నానా రకాలుగా మాట్లాడి ఇంట్లో నుంచి మెడబెట్టి గంటేశాడు. ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితిలో పడిపోయాను నేను. సరే ఏదైతే అదైంది, అమ్మ అయితే నన్ను వదిలిపెట్టదు కదా అని అమ్మని వెతుక్కుంటూ వెళ్ళాను. బట్ అమ్మ వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారని అక్కడికి వెళ్ళాక కానీ తెలియలేదు. నేను చేసిన తప్పుడు పని వల్ల అమ్మ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు అర్థమైంది. సరే ఏదైతే అదైంది, అమ్మ వర్క్ చేసే హాస్పిటల్కి వెళ్ళైనా అమ్మని కలుద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. బట్ అమ్మ అక్కడ కూడా పని చేయట్లేదు అని తెలిసింది. ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాక దిక్కు తోచని స్థితిలో ఇలా నడుచుకుంటూ వస్తుంటే వర్షం వస్తుంది. ఆ వర్షంకి చెట్టు కింద ఉన్న బెంచ్ మీద కూర్చొని అలానే మూర్ఛపోయాను. తిని 3-4 రోజులు అవుతుంది సరిగ్గా తిని అని చెప్పుద్దనమాట. ఇవన్నీ చెప్తుంటే రక్ష ఏడుస్తూ ఉంటుంది తన బాధ వింటూ. అరే ఇలాంటి ఒక పరిస్థితిలో ఉండగా ఉందా నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్పి, ఇంకా తర్వాత సరే అని చెప్పి ఇంక సరే ఓకే, ఇక నువ్వు సేఫ్ ప్లేస్లో ఉన్నావు, ఇప్పటికైనా వాడు ఎప్పుడో చెప్పు, నేను మాట్లాడతాను అవసరమైతే అంటే తను చెప్పుద్ది అనమాట. లేదు ఇక వాడొచ్చి నన్ను బతిలాడినా నేను వాడి దగ్గరికి వెళ్ళను, ఇంకా వద్దు, వాడు నాకు వద్దు. నాకు పుట్టబోయే కొడుకో కూతురో, నాకు పుట్టబోయే పిల్లలు పాపతోటో బాబుతోటో నేను హ్యాపీగా నా కాలాన్ని గడిపేస్తాను హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదువుకుంటూ. అంతేకాని ఇక నాకు వాడి దగ్గరికి వెళ్ళే ఇంట్రెస్టు లేదు, ఓపిక లేదు, ఏమీ లేవు. చాలా టార్చర్ చూశాను, రోజు కొట్టేవాడు అని చెప్పి చెప్పుద్దనమాట. అనగానే సరే నీ ఇష్టం అని చెప్పి, సరే నువ్వే వద్దు అనుకుంటున్నప్పుడు నాకు వాడి గురించి అవసరమే లేదు అని రక్ష కూడా అంటుందన్నమాట. సరే అని ఇంక ఇట్లానే ఒక వారం రోజులు గడుస్తాయి. కొంచెం కోలుకుంటూ ఉంటుంది గౌరీ. ఒకరోజు గౌరీ తన పని తను ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ మీద ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే గౌరీ రక్షని పిలుస్తుంది అనమాట. రక్ష అనగానే చెప్పు గౌరీ అని అంటే, ఒక్క క్షణం ఇక్కడికి వచ్చి కూర్చోగలవా, అంత ఇంపార్టెంట్ వర్క్ కాకపోతే అని అంటదనమాట. యా ష్యూర్ అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి వచ్చి రక్ష గౌరీ పక్కన బెడ్ మీద కూర్చుంటుంది అనమాట. కూర్చోగానే చెప్పు గౌరీ అని అంటది రక్ష. అనగానే నాకు అమ్మ బాగా గుర్తొస్తుంది గౌరీ. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కూతురికైనా తల్లి బాగా గుర్తొస్తుంది కదా. నాకు అమ్మ కావాలనిపిస్తుంది, నాకు భయంగా కూడా ఉంది, ఫస్ట్ డెలివరీ కదా అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట. నేను ఆ రోజు నుంచి మీ అమ్మగారి కోసం వెతుకుతూనే ఉన్నాను, బట్ ఎక్కడా నాకు కనపడలేదు. బట్ నేను వెతికిస్తాను, ఖచ్చితంగా మీ అమ్మని కనిపెడతాను అని చెప్పి అంటదనమాట. అనగానే థ్యాంక్ యూ రక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కోసం చాలా చేస్తున్నావు, నన్ను ఇక్కడ ఉంచుకున్నావు, నా హెల్త్ గురించి పట్టించుకుంటున్నావు, ఈరోజు మా అమ్మ ఎక్కడున్నా వెతికి పెడతానంటున్నావు, నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి తనకి థ్యాంక్స్ చెప్తుంది అనమాట. చెప్పగానే అయ్యయ్యో థ్యాంక్స్ అంతా ఎందుకు, నీకోసం నేను ఏమైనా చేస్తాను గౌరీ అని చెప్పి అంటుంది అనమాట. సరే అని కొద్దిసేపు సైలెన్స్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. తర్వాత గౌరీ రక్ష నువ్వేమీ అనుకోకపోతే నీ ఒళ్ళో పడుకోవచ్చా అని అడుగుతుంది అనమాట. అలా అడగంగానే రక్ష కళ్ళల్లో గిర్రు నీళ్ళు తిరిగి అయ్యో దాంట్లో అడగడానికి ఏముంది, ప్లీజ్ పడుకో అని చెప్పి పడుకోబెట్టించుకుంటుంది. పడుకున్న తర్వాత నుదురుని ఇలా నుమురుతూ ఉండగా అమ్మ ఊళ్ళో ఇలా పడుకోవాలని ఉంది, నా కష్టమంతా చెప్పుకొని గట్టిగా ఒక్కసారిగా ఏడవాలని ఉంది అని అంటూ ఉంటే ఇంకా రక్ష కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట. ఎంత బాధ ఉంది కదా తనకి పాపం అన్నట్టుగా. ఇంకా ఇలా ఉండగా ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ నేను నిన్నొకటి అడగొచ్చా రక్ష అని గౌరీ అంటది. అడుగు అని అంటదనమాట రక్ష. అనగానే లేదు నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించావు కదా అని అడుగుతుంది. అలా అడిగేసరికి రక్ష గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టుగా అవుతుంది అనమాట. అరే ఈ విషయం తనకి ఎలా తెలిసింది అని అనగానే అది 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 అని నసుకుతూ ఉంటుంది అనమాట. లేదు నిజం చెప్పు, పర్లేదు, నువ్వు నన్ను ప్రేమించావు కదా, ఇంత గొప్ప ప్రేమని వదిలేసి
ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళిపోయాను కదా నేను అని చెప్పి అంటదనమాట. అయినా ఈ విషయం నీకెలా తెలుసు అని రక్ష అడుగుతుంది. అంటే అది యాక్చువల్గా ఒకరోజు నేను గెస్ట్ హౌస్లో ఉండంగా కొన్ని వస్తువులు కొనుక్కుందామని ఒక షాప్కి వెళ్ళాను. ఆ షాప్లో నేను ఉండగా మేరీ వచ్చింది. మేరీ నన్ను చూసి నా దగ్గరికి వచ్చి తిట్టేసింది. అసలు బుద్ధుందా నీకు? మీ అమ్మకి చెప్పలేకపోతే కనీసం మాకన్నా చెప్పొచ్చు కదా, ఏం జరిగింది ఏంటి అని తెలియక మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా? అసలు నువ్వంటూ పక్కన వాళ్ళ గురించి ఆలోచించవా అనగానే, అది కాదు, ఇది నా పరిస్థితి, రోజు కొడతాడు, రోజు తిడతాడు, తాగొస్తాడు అని ఇంకా తన కష్టాలు చెప్తుంది అనమాట గౌరీ. ఛా, నిన్ను ప్రేమించే మనిషిని వదిలేసి నీకెప్పుడో కావాలనుకుంటూ వెళ్ళిపోయావు, వాడు నిన్ను ఇలా చూస్తున్నాడా అని అంటదనమాట మేరీ. అనగానే, నన్ను ప్రేమించిన మనిషా ఎవరు అని అడుగుతుంది గౌరీ మేరీని. అది సారీ అని అంటే, లేదు లేదు చెప్పు ఎవరు అని అంటే, రక్షకి నువ్వంటే ప్రాణం, తను నిన్ను లవ్ చేసింది అని అనగానే, వాట్, నన్ను లవ్ చేసిందా అనగానే అప్పుడు చాలా బాధపడుతుంది గౌరీ. చాలా బాధేసింది. కానీ నిజంగా నేను గుర్తించలేకపోయాను నీ ప్రేమను ఆ రోజు అని చెప్పి అంటదనమాట. అనగానే, అమ్మ అయితే నిన్ను కలిసిన సంగతి అంటే నిన్ను మేరీ కలిసిందనమాట అంటే, అవును అంటే, కానీ చూసావా నాకు అది చెప్పనే లేదు, రాని దాని సంగతి చెప్తానని కోపడుతూ ఉండగా తను అంటదనమాట, లేదు దీంట్లో మేరీ తప్పేమీ లేదు, నేనే మేరీకి నీకు చెప్పొద్దన్నాను. ఎంతగానో ప్రేమించే ఒక మనిషి ఎక్కడో కష్టపడుతుంది అంటే నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. అందుకే అసలు నువ్వు నన్ను కలిసిన సంగతి కూడా రక్షకు చెప్పుకొని నేనే మేరీ దగ్గర మాట తీసుకున్నాను అని చెప్పుద్ది అనమాట. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుంగానే మేరీ వచ్చిద్ది. మేరీ రాగానే గౌరీ లేచి కూర్చుంటుంది అనమాట. కూర్చోగానే రక్ష చాలా కోపంగా చూస్తుంటుంది మేరీని. మేరీకి ఆ చూపులోనే అర్థమైపోయింది దట్ మన మ్యాటర్ చెప్పేసింది గౌరీ అని చెప్పి. అది కాదే, తను చెప్పొద్దందే అని దూరంగా కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు గౌరీ కొద్దిగా నవ్వి, నిజంగా నేనే చెప్పొద్దన్నాను, అందుకే తను చెప్పలేదు నీకు అనగానే, సరేలే అని ఇంకా అలా కొద్దిసేపు మంచిగా మాట్లాడుకొని ఎట్లా అయినా సరే వాడిని మర్చిపోవాలి అని చెప్పి ఇంకా అనుకుంటారనమాట. ఇలా వీళ్ళు మంచిగా హ్యాపీగా, నాకు ఎవరూ వద్దు, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్, నీ ప్రేమ, అలా తను ఎప్పుడైతే తను ప్రేమిస్తున్నానని చెప్పిందో అప్పుడు తనకి గౌరీకి కూడా ఎక్కడో, అవును కదా, నా కోసం ఎన్నో చేసింది కదా, ఇంత చేస్తుంది కదా, తనకు నేను ఇవ్వగలిగేది ఏంటి, నా ప్రేమ ఒక్కటే కదా అని చెప్పి తను కూడా తన్ని రివర్స్ లైక్ కొంచెంగా ప్రేమించడం మొదలు పెడతానమాట. నాకెవరూ వద్దు, నాకు పుట్టబోయే పాపో బాబో నాకు తెలీదు, తను ఆ పాపో బాబో నా బిడ్డ, నువ్వు నేను ఒక చిన్న ఫ్యామిలీ చాలు మనకి కదా అని అంటారనమాట గౌరీ. ఆ మాట విన్నాక రక్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. తనకి అదే కదా కావాల్సింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇలా వీళ్ళు కొంతకాలం లైక్ ఫ్యూ డేస్ తర్వాత, తనకి 15-20 డేస్ తర్వాత డాక్టర్ చెప్పినట్టుగానే లేబర్ పెయిన్స్, డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇమీడియట్గా తన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. డెలివరీ అవుతుంది, బాబు పుడతాడు. సో ఇంకా హ్యాపీగా హాస్పిటల్ మొత్తం స్వీట్స్ పంచుతుంది రక్ష. ఇంకా హ్యాపీగా తన్ని ఇంటికి తీసుకొస్తారు. అంతా డిశ్చార్జ్ అయిన తర్వాత, తీసుకొని వచ్చిన తర్వాత బాబుకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తుండగా ఒకరోజు రాఘవ్ అని పెడదాము అని అంటదనమాట గౌరీ. అనగానే, వావ్ బాగుంది పేరు అనగానే, దీనికి ఒక మీనింగ్ ఉంది తెలుసా అని అంటది గౌరీ. అంటే అవునా ఏంటి అనగానే, ఇది ఆ రాముడి పేరు, ఆఫ్ కోర్స్ రాముడిలాగా పెరగాలి మన అబ్బాయి, అండ్ దీంట్లో ఇంకోటి ఏంటి అంటే, నీ పేరులో రా, నా పేరులో గౌ, రాఘవ్ అని నా పేర్లు కలిసేటట్టు పెట్టాను బాబుకి పేరు అనగానే మేరీ, వావ్ వాట్ ఏ గుడ్ ఐడియా, చాలా బాగుంది కదా, అండ్ రాఘవ్ ఆ రాముడు, శ్రీరాముడి పేరు కూడా, మనవాడు రాముడిలాగా ప్రేమించాలి అందరినీ అని చెప్పి ఇంకా ఆ బాబు గురించి కొద్దిసేపు మాట్లాడుకొని హ్యాపీగా వాళ్ళ లైఫ్ సాగిపోతూ ఉంటుందన్నమాట. ఇలా సాగిపోతున్న వాళ్ళ లైఫ్లో ఒకరోజు మన
ఒక లైక్ దాన్ని ఏమంటారు, ఒక మెసేజ్ వస్తుంది గౌరీకి. ఆ మెసేజ్ ఏంటంటే తను ఎవరినైతే ప్రేమించిందో ఆ బాబు తండ్రి ఎవరైతే ఉన్నాడో వాడికి పెళ్ళి అని చెప్పి అనగానే ఇంకా గౌరీకి కోపం వచ్చేస్తుంది అనమాట. ఒక అమ్మాయి జీవితం నాశనం చేసేసాడు, ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేయడానికి రెడీ అయిపోయాడా వీడు అని చెప్పి ఓకే ఆ అమ్మాయికి వీడి గురించి చెప్పాల్సిందే అనుకొని ఇంకా రక్ష దగ్గరికి వచ్చి, రక్ష నాకు చిన్న పనుంది బయట, నేను అది చూసుకొని వచ్చేస్తాను, బాబుని చూసుకుంటావా అంటే, వాడు నా కొడుకు, నేను చూసుకోకుండా ఎవరు చూసుకుంటారు, నువ్వు ధైర్యంగా వెళ్ళరా అని చెప్పి పంపిస్తుంది అనమాట. సరే అని చెప్పేసి తను బాబుకు ముద్దు పెట్టి రక్షకి ఒక చిన్న హగ్ ఇచ్చేసి ఐ లవ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే రక్ష అసలు సిగ్గుపడిపోయి మెలకలు తిరిగిపోతుంది. సరే అని చెప్పేసి ఇంకా తను ఆ కళ్యాణ మండపానికి వెళ్తుంది గౌరీ. వెళ్ళిపోయి పెళ్లి కూతురు రూమ్లోకి వెళ్ళి పెళ్లి కూతురికి జరిగిన విషయాలు మొత్తం చెప్తుందన్నమాట. కానీ పెళ్లి కూతురు మరి నమ్మాలి కదా. సో దీనికి ఏంటి ప్రూఫ్ అనగానే ఇంకా వాడి గురించి తెలుసు కాబట్టి వాడు కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, తన్ని పెళ్లి చేసుకునేటప్పుడు, లైక్ తాళి కట్టేటప్పుడు అవన్నీ కూడా వాడికి తెలియకుండా రికార్డ్ చేసి పెట్టుకుంటుంది అనమాట. సో అవన్నీ చూపిస్తుంది ఆ అమ్మాయికి. చూడండి, నాకు తెలుసు మీరు నమ్మరు అని చెప్పి, పెద్దింటి అబ్బాయి కాబట్టి నేను ఏది చెప్పినా మీరు నమ్మరు, కానీ ఇదిగోండి ప్రూఫ్స్ అని చెప్పి మొత్తం అన్ని వీడియోస్ చూపిస్తుంది అనమాట. చూపించిన తర్వాత ఇంకా అమ్మాయికి కోపం వచ్చేస్తుంది వాడి మీద. కోపం వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోను, వాడంత దుర్మార్గుడే ఇంకోడు లేడు, రేపు పొద్దున్న నన్ను కూడా అలా ట్రీట్ చేయడం నా గ్యారంటీ ఏంటి, ఏం అవసరం లేదు, మనం వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి ఇంకా గౌరీ ముందే ఆ పెళ్ళి తెగదంపులు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. గౌరీని చూసిన తర్వాత వాడికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. సరే అని చెప్పేసి ఇంకా ఆడు ఏం మాట్లాడతాడు, ఇంకా వేరే మాట్లాడటానికి ఏమీ లేదు. సరే అని చెప్పేసి గౌరీని కోపంగా చూస్తాడనమాట, అంతే తప్ప ఏమీ మాట్లాడు. ఇంకా సరే అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గౌరీ అయితే చాలా హ్యాపీ, ఒక అమ్మాయి జీవితం కాపాడేశాను నేను అని ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. తను వెళ్ళిపోయేట ఆల్మోస్ట్ విల్లాకి దగ్గరలోకి వచ్చిన తర్వాత రక్షకి ఫోన్ చేస్తుంది. రక్ష, నేను బయట మన విల్లాకు ఆపోజిట్లో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్లో వెయిట్ చేస్తాను, బాబుని తీసుకొని వచ్చేసి మనం ముగ్గురం హ్యాపీగా ఐస్ క్రీమ్ తిందాము, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను అని చెప్పుద్ది అనమాట. చెప్పగానే అవునా ఏం జరిగింది అంటే చెప్పుద్ది, ఇట్లా జరిగింది, చాలా హ్యాపీగా ఉన్నాను, ఐస్ క్రీమ్ తింటూ సెలబ్రేట్ చేసుకుందాం రా అనగానే ఓకే వస్తున్నాను బాబుని తీసుకొని అని చెప్పి తను అన్నీ సదురుకొని బాబుని తీసుకొని వస్తూ ఉంటుంది. ఈలోపు గౌరీ ఏమో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట బయట. ఈలోపు ఒక కారు చాలా ఫాస్ట్గా వచ్చి గౌరీని ఢీ కొట్టేస్తుంది. కొట్టగానే గౌరీ అలా అప్పుడే రక్ష మెయిన్ విల్లా గేట్లో నుంచి అలా బయటకు వస్తూ ఉంటే గౌరీ అలా గాల్లో తేలుతూ ఎగిరి ఎక్కడో పడుతుంది అనమాట. అసలు రక్షకి ఏమీ అర్థం కాదు, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు ఏమీ అర్థం కాక రాఘవ్ని అలా పట్టుకొని అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట. అక్కడున్న జనాలు అందరూ ఉరుకుతారు గౌరీ దగ్గరికి, బట్ రక్షకు అర్థం కావట్లా, అలానే నించుండిపోద్ది. కొద్దిసేపటికి తనకు అర్థమవుతుంది అనమాట. అర్థమయ్యి గట్టిగా గౌరీ అని అరుచుకుంటూ ఉరుకుతుంది అనమాట. ఉరికేటప్పుడు చూస్తుంది ఆ కారులో ఎంచి కారు కావాలనే గుద్దుతుందనమాట. కారులో ఎంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఒక ఒక చండాలంగా ఒక నవ్వు నవ్వి చచ్చింద్ర అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు కానీ వాడి ఫేస్ క్లియర్గా చూడదు రక్ష. ఫస్ట్ టైం వాడి ఫేస్ క్లియర్గా చూస్తుంది అనమాట. బట్ కార్ నెంబర్ చూడటం మర్చిపోతుంది. ఆ టెన్షన్లో వెంటనే గౌరీని అక్కడి నుంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. బట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అన్నీ ఐసీయూలో జాయిన్ చేసి సిపిఆర్ అన్నీ ఇస్తారు. బట్ బ్రతకదు గౌరీ.
చనిపోతుందన్నమాట. చనిపోతూ రక్షాని అలానే తన కళ్ళు తెరుచుకొని రక్షానే చూస్తూ చనిపోతుందన్నమాట. సో ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది రక్ష. నన్ను ఇప్పుడిప్పుడే ప్రేమిస్తుంది, మాకంటూ ఒక లైఫ్ని మేము మంచిగా అనుకునేసరికి తను దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దేవుడు కాదు, వాడు యాక్సిడెంట్ చేసేసాడు, నేను చూశాను వాడిని మేరీ అని. సరే ఓకే, ఇప్పుడు తను చనిపోయింది, ఏదో చనిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ బాబుకు థ్రెట్ ఉంది, నీకు అర్థమవుతుందా, వాడిని నువ్వు కాపాడుకోవాలి అనగానే అప్పుడు కరెక్ట్, అవును నేను ఇలా డల్గా డిప్రెషన్లో ఉంటే బాబుకు రేపు ఏమైనా జరగచ్చు, నేను బాబుని కాపాడుకోవాలి అని చెప్పి అప్పుడు తన బాడీ గార్డ్ కోర్స్ జాయిన్ అవుతుంది బాబు కోసం. అలా తన బాడీ గార్డ్గా మారుతుంది ఫస్ట్ టైం బాబు కోసం. ఇంకా ఇక్కడే ఉంటే బాబుకి థ్రెట్ అని చెప్పేసి ఇంకా అక్కడున్న ఇల్లులు అవి అన్నీ అమ్మేసుకొని మేరీ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అయిపోతుందన్నమాట. ఎప్పుడన్నా బిజినెస్ చూసుకుంటూ ఇంకా తన కోరిక, మన గౌరీ కోరిక అనమాట. తను వాళ్ళ ఎవ్వరు సపోర్టు లేకుండా బాబుని పెంచుకుంటూ ఒక మంచి ఫౌండేషన్ కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో పిల్లలకి, ఇప్పుడు నా కొడుకు లాగా ఎవ్వరూ తల్లిదండ్రులు లేని అనాథల్లాగా బ్రతకూడదు, అందుకోసం వాళ్ళకు ఆర్ఫనైజు. అండ్ ఇప్పుడు నేను మా అమ్మని వదిలేసి ఒంటరిదాన్ని చేశాను, అలా ఇంకెవ్వరూ ముసలి వాళ్ళని, ఒంటరి వాళ్ళని చేసిన వాళ్ళని, అలా ఉన్న పేరెంట్స్కి ఒక ఓల్డేజ్ హౌసు, ఇప్పుడు నాకులాగా దెబ్బతిని ఒంటరిగా బ్రతికే ఆడవాళ్ళకు ఒక మిడిల్ ఏజ్డ్ విమెన్ హౌస్ అని ఇలా 3 ఆర్ఫనైజులు పెట్టాలి. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళకంటూ ఒక హాస్పిటల్ ఉండాలి కాబట్టి వాళ్ళకంటూ ఒక మల్టీ స్పెషాలిటీ. మరి పిల్లలు తీసుకురాగానే అయిపోయిందా, వాళ్ళకి చదువులు నేర్పించాలి కాబట్టి ఒక స్కూలు నేను ఎప్పటికైనా కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి అంటదనమాట. అది నేను నెరవేర్చాలి అని చెప్పి ఇదిగో ఇంత పెద్ద ఫౌండేషన్ని తన పేరు మీద నేను కన్స్ట్రక్ట్ చేశాను అది అని ఫ్లాష్ బ్యాక్ ఇక్కడితో ఆగిపోతుంది. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.